ఇంతకి ఫోన్ తీసుకొచ్చావా? తెచ్చాను అంకుల్. ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దీనికోసమే వెతుకుతున్నాను. అయ్యో కృష్ణ, ఏంటండి ఇది? పెళ్లి చూపులు చూడకుండానే డైరెక్ట్ గా గదిలోకి వచ్చేసి దబేల్మని మీద పడిపోతారా? చూడండి, మాది చాలా ఆచార వ్యవహారాలతో కూడిన ఫ్యామిలీ అండి. మా సాంప్రదాయం ప్రకారం ఇదెంత పెద్ద తప్పు తెలుసా? ఏమండి, నేనేం కావాలని పడలేదండి. మీతో మాట్లాడడానికైనా వచ్చాను. మీరు టక్కని డోర్ తీశారు. నేను ఫట్మన్ స్లిప్ అయ్యి పడిపోయాను, అంతే. స్లిప్ అయి పడినా స్కిప్ అయి పడినా ఎలా పడినా పడినట్టే కదండి. మా ఆచారం ప్రకారం ఇలా మీద పట్టం ఎంత పెద్ద తప్పు తెలుసా? అయ్యో కృష్ణ, ఏంటి ఘోరం? అపచారం అపచారం. ఏమండి, జరిగిన దానికి నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు పదే పదే తప్పు తప్పు అని అనకండి. ఎవరైనా వింటే బాగోదు, ప్లీజ్. మా ఆచారాల గురించి మీకేం తెలుసులేండి. ఇలా జరిగితే ఏమండి ప్లీజ్, దయచేసి కొంచెం ఆ టాపిక్ ఆపుతారా? నేను మీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. కామెడీగా మాట్లాడాలన్నా సరే, పెళ్ళైన తర్వాతే. ఇలా పెళ్లికి ముందే మాట్లాడుకోవడం మా ఆచారం ప్రకారం చాలా పెద్ద తప్పండి. ఏమండి ప్లీజ్. ఓకే ఓకే, నేను చెప్పేది కొంచెం వింటారా? ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ మీనాక్షి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మా వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే ఈ పెళ్లి చూపులకు వచ్చాను. యాక్చువల్గా మిమ్మల్ని చూడకుండానే నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అలా చేస్తే మీరు హర్ట్ అవుతారనిపించింది. అందుకే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి నిజం చెప్తున్నాను. పర్వాలేదండి, మీరు ఎవరిని ప్రేమించినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం నన్నే చేసుకోండి. ఏమండి, మీకేమైనా పిచ్చా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? నాకు బానే అర్థమవుతుందండి, కానీ ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందండి. మా సాంప్రదాయం ప్రకారం అబ్బాయి చెయ్యి అమ్మాయికి ఊరికి అలా తగిలితేనే వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. మరి అలాంటిది మీరు ఏకంగా నా మీదే పడిపోయారు అంటే మరి మనిద్దరికి పెళ్లి జరగాల్సిందేనండి. ఏంటి, చెయ్యి తగిలితేనే పెళ్లి చేసేస్తారా? అలా అయితే అన్న చెయ్యో తమ్ముడు చెయ్యో పొరపాటును తగిలిందే అనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరు ఇలా లాజిక్లు మాట్లాడారు అనుకోండి, నేను మా వాళ్ళని పిలిచి జరిగిన విషయం అంతా చెప్తాను. అప్పుడు పెళ్లి చూపులుండు, డైరెక్ట్ గా పెళ్లే చేసేస్తారు. ఏంటి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? జరగబోయేదే చెప్తున్నాను. ఇంతకు ముందు ఇలాంటి విషయాల్లో అలాగే చేశారని చెప్తున్నాను. ఏమండి, నేను మంచివాడిని కాదు. పర్వాలేదండి, నేను సర్దుకుపోతానని చెప్తున్నాను కదా. నా గురించి మీకు తెలియదు. నేను భయంకరంగా మందు తాగుతాను. పర్లేదండి, నేను ప్రేమగా సోడా అందిస్తాను. నాకు బీపీ ఎక్కువ, కోపం వస్తే కొడతాను. పర్లేదండి, నేను భరిస్తాను. చెప్పినా వినడం లేదు, ఎలా చెప్పాలరా నాయనా? చూడండి, మీ మంచి కోసం చెప్తున్నాను, వినండి. మా కుటుంబం ఎలాంటిదో మీకు తెలీదు. మా పెద్దమ్మ మీ పెద్దమ్మ గంప గయ్యాలి, రాక్షసి. పాత సినిమాల్లో సూర్యకాంతం గారు ఉంటారు కదా, అలాంటి సూర్యకాంతం గారు ఒక 100 మంది కలిపితే మా పెద్దమ్మ. పర్లేదండి, ఆ గయ్యాలితనంలో కూడా బోల్డంత ప్రేమ ఉంటుందిలేండి. మా అమ్మ గురించి మీకు తెలీదు. చూడ్డానికి గోమాతలా ఉంటుంది, కానీ
సాధించడం వేపుకు తినడంలో మాతలకే మాత. ఆవి టార్చర్ మామూలుగా ఉండదు. నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది. ఎవరైనా సరే పారిపోవాల్సిందే. పర్లేదులేండి, అత్తయ్య అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు. ఏం చేసినా ఏమన్నా ఆ అమ్మకు ఆ హక్కు ఉంటుంది కదా అని అనుకుంటాను. ఏమండి, మేమంతా రాక్షసులం. మా ఇల్లంటే నరకంతో సమానం అని చెప్తూ ఉంటే వినిపించుకోరేంటి? ఒక్క క్షణం కూడా మీరు అక్కడ ఉండలేరు. నా మాట విని డ్రాప్ అయిపోండి. అలాగేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఇంకా డైలాగులు పూర్తి కాలేదండి. మీ ఇల్లు అలా నరకమైనప్పుడు మరి మీరు ప్రేమించిన అమ్మాయి మీనాక్షి ఎలా ఉండగలదండి మీ ఇంట్లో? అంటే అది మరి మా తిప్పలేమో మేము పడతాంలేండి. ఆ తిప్పల్ని నేను కూడా మీతో పడగలనులేండి. ఏమండి, మీరు మామూలుగా బీపీ తెప్పించడం లేదు. అయినా ఇవన్నీ కాదండి. నేను మీనాక్షిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. తనే నా భార్య. దట్స్ ఆల్. నేను కూడా మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనండి. ఏ క్షణమైతే మీరు నా మీద పడ్డారో ఆ క్షణమే మీరు నా భర్త అయిపోయారు. దట్స్ ఆల్. నీకేమన్నా పిచ్చా నిన్ను? వెళ్ళిపోయాడు కన్నా, వెళ్ళిపోయాడు. రండి రండి. అమ్మ నా కోడలు పిల్ల. అమ్మ సూపర్. నా కొడుకుని భలే ఆట పట్టించావు. అబ్బా, వీడొకడు తెలిసి చేస్తాడో లేకపోతే ఊహించి చేస్తాడో తెలియదు కానీ కరెక్ట్ గా భలే టైంకి చేస్తాడు. చెప్పు బలరాం, దొరికిందా బలరాం? ఫోన్ దొరికిందా? టెన్షన్ తో పిచ్చెక్కుతుంది బలరాం. ఏమైంది, దొరికిందా? దొరికింది. అవునా? గుడ్ బలరాం, వెరీ గుడ్. నాకు తెలుసు బలరాం, తెలుసు నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. అది కాదు బలరాం, ఇక్కడ టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. మరి ఎంత మంచి హ్యాపీ న్యూస్ ని ఫోన్ చేసి చెప్తే కొంచెం కూల్ అయ్యి ఒక ఫుల్ బాటిల్ వేసి ఉండేవాడిని కదా. బలరాం, అర్జెంట్ గా ఆ వీడియోని నువ్వు డిలీట్ చేసాయి. లేదు లేదు, అది కాదులే కానీ అసలు నా ఫోన్ తీసుకుని ఫస్ట్ ఎక్కడికి వచ్చాయి. ఎక్కడికి స్వామి వచ్చేది? ఎదుటోడు చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా చెవికోసిన మేకల ఓ అరిచేయడమేనా? ఏమైంది బలరాం, ఎందుకు అలా అంటున్నావు? ఫోన్ దొరికి మీనాక్షి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏంటి బలరాం, ఏంటి నువ్వు చెప్పేది? ఫోన్ దొరికి మిస్ అవడం ఏంటి? అలా ఎందుకు జరిగింది బలరాం? ఎందుకంటే మన దరిద్రం ఆ రేంజ్ లో తగలనింది కాబట్టి. ఏంటి బలరాం ఎలా జరుగుతుంది? ఒకవైపు చెల్లెలు ఎప్పుడు వస్తుందో అన్న టెన్షన్, ఇంకోవైపు ఆ వీడియో చూస్తే పరిస్థితి ఏంటన్న టెన్షన్. గౌతమికి ఆ ఇంట్లో ఉండే ఛాన్సులన్నీ క్లోజ్ అయిపోతాయన్న భయం. పిచ్చెక్కుతోంది బలరాం నాకు. అసలే పిచ్చ చిరాకులో ఉన్నాను. నీ ఎదవ టెన్షన్ తో మెంటల్ తెప్పించుకో. అబ్బా, పరిస్థితి ఏంటో తెలుసు కూడా అలా మాట్లాడతావేంటి బలరాం? ఏయ్, ఆపుతావా? ఫోన్ మిస్ అయిందే తప్ప ఫోన్ కొట్టేసే ఛాన్స్లే మిస్ అయిపోలేదు. మరెందుకంత టెన్షన్? అది కాదు బలరాం, ఫోన్ విషయంలో మీనాక్షి ఇప్పుడు ఇంకొంచెం అలర్ట్ అయ్యే ప్రమాదం ఉంది బలరాం. ఏం ప్రాబ్లం లేదు. కాసేపట్లో పెళ్లి చూపులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అందరూ ఆ హడావిడిలో ఉంటారు. నేను ఏదో ఒక విధంగా ఫోన్ కొట్టేస్తాను.
నువ్వు ఊరికే టెన్షన్ పడిపోయి నాకు చిరాకు పెంచకో. నేను చేసేదాకా నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయకు, సరేనా? ఓకే. ఈ ఫోన్ని ఎక్కడ పెట్టినా సరే ఆ గూగుల్ గడు వెతికి మరీ తీస్తున్నాడు. దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలిరా అని ఎంత చెప్పినా సరే వాడికి అర్థం కావట్లేదు. ఈ పెళ్లి చూపుల కార్యక్రమం అయిపోగానే ఇమీడియట్గా దీని సంగతి తేల్చాలి. ఈలోగా దీన్ని కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఓ, ఎలా? మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. వెళ్ళండి. ఛ! చూడవే పడిపోతుంది. అబ్బాయి ఏంటంటే వచ్చినప్పటి నుంచి దించిన తాలు ఎత్తట్లేదు. మెండప్ప అబ్బే అదేం కాదండి, సిగ్గు సిగ్గు. నాకు చిరాకు వాళ్ళకి సిగ్గులు అనిపిస్తుంది. ఏం చేస్తాం, కర్మ. అయ్ బాబోయ్, భలేవారండి బాబు మీరు. అయినా మగ పిల్లాడికి సిగ్గేటండి బాబు. ఇవాళ రేపు అమ్మాయిలే అసలు సిగ్గుపట్టం లేదు. ఆయ్. అందుకని ఆడపిల్లలు సిగ్గుపడట్లేదు కాబట్టి మావాడు సిగ్గుపడతాడు. కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదండి. మీకు ఎలా అనిపించినా సరే మీరు మాత్రం ఇలాగే అనుకోండి. ఏంటండి అసలు ఏంటండి ఈ మీటింగ్లో 500 1000 నోట్లు బ్యాన్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడినట్టు ఏంటి డిస్కషన్? ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పొద్దునెప్పుడో తీసుకొచ్చారు. పెళ్లి చూపులకు వచ్చినట్టుగా లేదు. ఏటీఎంల ముందు వెయిట్ చేస్తారే, అలా ఉంది నా పరిస్థితి ఇక్కడ. అయ్ బాబోయ్, అబ్బాయి గారు ఆ రేంజ్ లో సీరియస్ అయిపోతున్నారు. కొంపదీసి ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏటి? అది కోపం కాదండి, ఆరాటం. అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆరాటం. అయ్యి బాబాయ్ బాబాయ్, అలాగా? ఏవండి అల్లుడు గారు, ఆరాటాల పెళ్లి కొడుకు పేరంటాల వెనకబడ్డట్టు మరి ఎంత తొందర అయితే ఎలాగండి? అమ్మాయి ముస్తాబ్ అవుతుంది, కొంచెం వెయిటింగ్ చేయండి. మరి ఇక్కడేం మిస్ ఇండియా పోటీలు ఏం జరగట్లేదండి. ఏం పర్లేదు, ఎంతవరకు రెడీ అయితే అంతవరకే చాలు. వచ్చేయమనండి, మాకు అవతల బోల్డ్ అని పనులు ఉన్నాయి. రేయ్ కొంచెం తగ్గు, ఇంకొంచెం వాయిస్ పెంచావనుకో ఇప్పుడు డౌట్ వచ్చే ప్రమాదం ఉంది.
ఏం పర్లేదులేండి, ఓ వారం 10 రోజులైనా సరే వెయిట్ చేస్తానంటున్నాడు. టేక్ యూర్ ఓన్ టైం అంటున్నాడండి. అంత అవసరం లేదులేండి, ఆ అమ్మాయి వచ్చేస్తుందండి. ఒరే కన్నయ్య, అమ్మాయి వస్తుంది చూడరా. అప్పు అప్పు వింటున్నావా? ఏంటి సువర్ణ? అసలు భూలోకంలో ఉన్నావో దేవలోకంలో ఉన్నావో అర్థం కావటం లేదే. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. దిక్కుమాలిన జోకు లేదు. అసలు కలో నిజమో తెలియటం లేదే. అసలు అమ్మాయి అచ్చ దేవకన్యలా ఉంది కదా. అవును సువర్ణ, ఇప్పుడే దివి నుంచి భువికి దిగి వస్తున్నా దేవకన్యలా ఉంది. ఆహాహాహా, ఏవి అందం, ఏవి సౌందర్యం. నడిచి వస్తున్న వెన్నెల శిల్పంలా ఉంది కదూ. అసలు ఈ అమ్మాయి అందం ముందు ఆ మీనాక్షి ఏ మూలకి సరిపోతుంది చెప్పు. కరెక్ట్ గా చెప్పావు సువర్ణ. అసలు ఆ పాదాలు చూడు, మువ్వలే మురిసిపోయేలా ఉన్నాయి. పూలు తాకినా కందిపోయేంత మృదువుగా ఉన్నాయి. అసలు మీనాక్షి ఈ అమ్మాయిలో 1% అయినా సరిపోతుందా? అబ్బబ్బబ్బే, సరిపోదు. కన్నయ్య చూడరా. అబ్బా, రామ్మా రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే. పది మంది పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. కూర్చో. కూర్చోమ్మా. కూర్చో. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. పెద్దక్క, అంత అందం ఉంటే ఎంతో కొంత పొగరుంటుంది అనుకున్నాం. కానీ అబ్బబ్బబ్బబ్బా, ఏం సంస్కారం, ఏం వినయం. ఈ సంస్కారం ముందు అసలు మీనాక్షి ఏం పనికొస్తుంది చెప్పండి. యా యా యా, యు ఆర్ రైట్ మై పొట్టకాయ పిల్లం. ప్లాన్ మామది, యాక్షన్ అల్లుడిది అన్నట్టు చాలా కరెక్ట్ గా చెప్పావు. సాంప్రదాయానికి చిరునామాలా, సంస్కారానికి స్పెల్లింగులా అన్ని కలిపి చెప్పాలంటే పద్ధతులకి పట్టుచీర కట్టినట్టుగా ఉంది. అందరూ చెప్పాక నేను చెప్పకపోతే బాగోదని చెప్పాను. అవునండి, ఈ అమ్మాయికి మీనాక్షికి నెమలికి కోడికి ఉన్నంత తేడా ఉంది. చాలా కరెక్ట్ గా చెప్పవయ్యా మాణిక్యం. ఏదో పొరపాటుని చెప్పాను, ఏమనుకోకండి పెద్దొద్దున. తప్పైతే క్షమించండి. అసలు మీనింగే లేదనుకుంటే మన్నించండి. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది, కొంచెం తగ్గించండి. అప్పు, అమ్మాయి నాకు బ్రహ్మాండంగా నచ్చేసిందే. ఈ భూమి మీద ఇంతకన్నా సరైన జోడి మన కన్నయ్యకి దొరకదే. ఒక్కసారి చూడండి, లక్షణంగా లక్ష్మీదేవిలా వరాలన్నీ వెంట పెట్టుకుని మనవాడి కోసమే వచ్చినట్టు కుందర బొమ్మలా ఎంత బాగుందో. అవును సువర్ణ, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు.
ఆ మీనాక్షి అయితే ఈ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోదు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. నా మీనాక్షిని తక్కువ చేస్తూ ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అందం అంటే పై కనిపించేది కాదు, అది మనసుకు సంబంధించింది. నా మీనాక్షి మనసు, నవ్వు పసిపాపలా స్వచ్ఛమైనవి. అలాంటి మనసు, మంచితనం ఎవ్వరికీ ఉండవు. అలా చూస్తే, అలా పోలిస్తే నా మీనాక్షి కంటే అందగత్తె ఈ భూమి మీదే ఉండదు. ఐ లవ్ మీనాక్షి, ఐ లవ్ మీనాక్షి. సారీ సార్, సారీ అండి. యాక్చువల్గా నేను మీనాక్షి అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదండి. మా వాళ్ళ పోరు పళ్ళకి వచ్చాను. చూడకుండానే నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా వాళ్ళంతా తన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే ఇంత ఎమోషనల్ అయిపోయాను. నచ్చలేదని మొహం మీదే చెప్పి ఇలా చేయడం, ఒక ఆడపిల్ల మనసు బాధ పెట్టడం తప్పని నాకు తెలుసు. కానీ మరో మార్గం లేక ఇలా చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ అమ్మాయి ఎంత అందగత్త అయినా, మా వాళ్ళు చెప్పినట్టు చివరికి దేవకన్య అయినా సరే, నేను నా మీనాక్షిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఒకసారి నేను చెప్పేది వినరా. ఒకసారి అమ్మాయిని చూడరా, నీకే తెలుస్తుంది. బాబాయ్, ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే బాబాయ్ అని కూడా చూడను, ఇక్కడ చంపేస్తాను. ఒరేయ్, కన్నయ్య, ఒరే కన్నయ్య, ఆగరా.